వేళ్ళూనుకుని పాతుకుపోయినటువంటి పెయింట్ ఇండస్ట్రీలో చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఈ రోజు వరకు ఇంత సక్సెస్‌ఫుల్‌గా, ఇంత విజయవంతంగా ఒక ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారంటే, టెక్నో పెయింట్స్ పుట్టుకకి దారి తీసినటువంటి ఆలోచన ఎక్కడ మొదలైందో ఫస్ట్ తెలుసుకోవాలని ఉంది మాకు. ఆల్మోస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక చిన్న కంపెనీలో పెయింట్ అప్లికేషన్ దగ్గర ఒక సూపర్వైజర్గా నా జర్నీ స్టార్ట్ చేశాను. అక్కడే నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే బిఫోర్ వరకు సమ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాక ఏదో ఒక సమ్ జాబ్ కోసం అని హైదరాబాద్ రావటం అయిందనమాట. అక్కడ నాకు ఒక తెలియకుండా ఒక ఇండస్ట్రీలో ఒక ఫ్యాక్టరీలో నాకు ఒక పెయింట్ అప్లికేషన్ దగ్గర ఒక సూపర్వైజర్గా అంటే వర్కర్స్ని మేనేజ్ చేసి డైలీ వర్క్ చేయించడం, పెయింట్ని ఎట్లా అప్లై చేసి అక్కడ నేను ఒక సూపర్వైజర్గా నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఎందుకు సార్ మీకు ఆ పెయింట్ ఇండస్ట్రీలో ఏమైనా టచ్ ఉందా అప్పటికి? లేదు, నాకు అసలు పెయింట్ ఇండస్ట్రీ గురించే నాకు అప్పటి వరకు అసలు తెలియదు కూడా. సంథింగ్ నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి ఒక ఆపర్చునిటీ కోసం చూసినప్పుడు సడన్లీ మా కజిన్ ద్వారా అక్కడ ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక సూపర్వైజర్కి వెళ్తావా, నీకు సమ్ శాలరీ ఇస్తారు నువ్వు అని చెప్తే అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా కెరీర్ పెయింట్ సూపర్వైజర్. జాబ్ లాగా పెయింట్ సూపర్వైజర్గా జాయిన్ అయింది, అక్కడ పడింది బీజం. అక్కడ స్టార్ట్ అయింది నా కెరీర్, అక్కడ స్టార్ట్ అయింది.